సిటీలో వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్, అరగంట నిలిచిన మెట్రో రైల్ సర్వీస్. టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణకి లాభం, మల్కాజ్గిరిలో కేటీఆర్ ప్రచారం. గల్లీలు చుట్టొస్తున్న అభ్యర్థులు, ఇంటింటి ప్రచారాలతో బిజీ. ఓటింగ్ శాతం పెంపుపై నజర్, వరుస సెలవులపై టెన్షన్. ఆర్గానిక్ ఫుడ్ కి పెరిగిన డిమాండ్, ఆరోగ్యానికి ఇదే బెటర్ అన్న డాక్టర్లు. అప్డేట్స్ చూద్దాం. సిటీలోని పలు చోట్ల వర్షం కురిసింది. సాయంత్రం టైంలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో బేగంపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, ప్రకాష్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బేగంపేట్, అమీర్పేట్, ప్యారడైజ్ లో కురిసిన వర్షానికి రోడ్డుపై వరద నీరు నిలిచిపోయి ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రకాష్ నగర్ దగ్గర ఈదురుగాలులకు ఫ్లెక్సీలు కూలటంతో అమీర్పేట్, నాగోల్ రూట్లో అరగంట పాటు మెట్రోకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఇంటికి వెళ్లే టైం కావడంతో వాహనదారులు ట్రాఫిక్ తో ఇబ్బందులు పడ్డారు. సిటీలోని పలు చోట్ల వర్షం కురిసింది. సాయంత్రం టైంలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. బేగంపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, ప్రకాష్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బేగంపేట్, అమీర్పేట్, ప్యారడైజ్లలో కురిసిన వర్షానికి రోడ్డుపై వరద నీరు నిలిచిపోయి ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రకాష్ నగర్ దగ్గర ఈదురుగాలులకు ఫ్లెక్సీలు కూలటంతో అమీర్పేట్, నాగోల్ రూట్లో అరగంట పాటు మెట్రోకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఇంటికి వెళ్లే టైం కావడంతో వాహనదారులు ట్రాఫిక్ తో ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల టైం దగ్గర పడటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గెలుపే లక్ష్యంగా రోడ్ షోలు నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. వినూత్న ప్రచారాలతో ఆకట్టుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అభివృద్ధిలో తాము చేసిన కృషి అందరికీ తెలుసన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆర్టీసీ కళ్యాణ మండపంలో టీఆర్ఎస్ అడ్వకేట్స్ వింగ్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ను గెలిపిస్తాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ న్యాయం చేస్తుందన్నారు మంత్రి. ఈ దేశానికి ఒక విజన్ చూపించినటువంటి ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు. మన రాష్ట్రం ఏ మోడల్లో ఉండాలనో, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉద్యమ నాయకుడుగా మన రాష్ట్రం మనకు సిద్ధిస్తే మన రాష్ట్రం ఏ పద్ధతిలో ఉండాలనో మనకు ఆ రోజుల్లో చెప్పినటువంటి, ఈ రోజు ఎక్కడ చూసినా గానీ అదే పద్ధతిలో డెవలప్మెంట్ జరుగుకుంటూ పోతుంది. అంటే నీటి వనరులు ఈ దేశంలో పుష్కలంగా ఉన్నప్పటికీ ప్రాపర్ ఐడియాలజీ లేక ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలే. ఈ రోజు దేశంలో కూడా అదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్, బీజేపీ పైన ప్రజలకు నమ్మకం పోయిందన్నారు సికింద్రాబాద్ పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్. జనమంతా టీఆర్ఎస్ వెనకే ఉన్నారని అన్నారు. కాచిగూడ డివిజన్లోని చెప్పల్ బజార్లో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. అధికారం ఇస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అమలు చేస్తామన్నారు. నా పర్సనల్ మేనిఫెస్టో యువతరానికి ఏమైనా చేయాలి, హైదరాబాద్, సికింద్రాబాద్ యువతకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ చేయాలనేది నా పర్సనల్ ఎజెండా. బీజేపీ పైన నమ్మకం పోయిందమ్మా. సిటీ ఓటర్స్ మినీ ఇండియాగా, కాస్మోపాలిటన్ సిటీగా ఉన్న సికింద్రాబాద్ అంటాడు. డెవలప్మెంట్ ఎక్కడ జరిగిందో వాళ్ళకే ఓటేస్తారు. కాబట్టి బీజేపీలో చూస్తే 4.5 సంవత్సరాల నుండి ఒక మినిస్టర్ లేడు. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ, 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ, 80 మంత్రి పదవులు ఇవ్వగలిగినప్పటికీ ఒక్క పదవి కూడా లేదు కదా మన దగ్గర. అంటే వాళ్ళకి తెలంగాణ ఇష్టం లేదు అని అర్థమవుతుంది. కాబట్టి టీఆర్ఎస్కే మద్దతు ఇస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంటు సీటు కాంగ్రెస్ దే అన్నారు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. నియోజకవర్గంలో బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. అంజన్ కుమార్ యాదవ్ కు మద్దతుగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ప్రచారం చేశారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. టీఆర్ఎస్
2014 నుంచి 19 వరకు ప్రజలకు ఏం చేసింది అనేది మా ప్రశ్న. ప్రజలకు ఏమీ చేయకుండా కాంగ్రెస్ ని విమర్శించే పనిగా మాత్రం పెట్టుకున్నారు. ముందు ప్రజలకి మేలు చేసి అభివృద్ధి చేస్తే అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు అభివృద్ధి చేయట్లేదు. మీకు ఓట్లు వేశారు, మరి 14 నుంచి మరి ఓట్లు వేసిన తర్వాత డెవలప్మెంట్ అన్నది ఎక్కడ మాకేం కనపడతలేదు. క్రిటిసైజ్ చేస్తే మోడీ గారు సంతోషిస్తారు. కాబట్టి మీరు ఆయనకు భజన కొడుతూ ఆయన దగ్గర సలాములు గులాం కొడుతూ గడిపేయడం మీ బతుకు అయిపోయిందని మీరు తెలుసుకోండి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన తనను సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని అన్నారు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. తనను గెలిపిస్తే నియోజకవర్గ సమస్యల్ని ఢిల్లీ స్థాయిలో పోరాడి పరిష్కరిస్తానన్నారు. పద్మారావు నగర్ లో ప్రచారం చేసిన కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే రాష్ట్రానికి జరిగే లాభం ఏమీ ఉండదన్నారు. పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో ఏ అభ్యర్థి అయితే విద్యావంతులు, మేధావులు, రాష్ట్ర రాజధాని అయినటువంటి ఈ యొక్క సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతానికి ఎవరైతే గౌరవంగా ఉంటారు, ఎవరైతే ప్రజా సమస్యలు లేవనెత్తారు, ఎవరైతే నాకున్నటువంటి అనుభవం కావచ్చు, నేను చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలు కావచ్చు, నాకున్నటువంటి అవగాహన కావచ్చు, తప్పకుండా నేను సికింద్రాబాద్ ప్రజానీకానికి న్యాయం చేస్తాను. కాబట్టి నాకు ఓటేయాలని కోరుతున్నాను. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలున్నా లేకపోయినా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం కానీ లాభం కానీ ఏమీ లేదు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి. నియోజకవర్గంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, గెలిచిన వెంటనే ఒక్కొక్కటి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే వివిధ రంగాల్లో ట్రస్ట్ ద్వారా సేవలందిస్తూ ప్రజల్లోనే ఉంటున్నానని చెప్పారు. 9% కవర్ చేయడం జరిగింది కాన్స్టిట్యుయెన్సీ మొత్తాన్ని కూడా. ఇవాళ సంక్షేమ పథకాలతో ఒక సోషల్ సెక్యూరిటీ చేసిన మన గౌరవ ముఖ్యమంత్రిని వాళ్ళైతే ఒక దేవుడిలాగా చూస్తున్నారు. ఇప్పుడు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదండి, 2014 నుంచి కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఉండడం జరిగింది. అంతకుముందు కూడా సామాజిక సేవలు చేయడం జరిగింది. CSR ప్రోగ్రామ్ కింద మేము విలేజ్లను అడాప్ట్ చేసుకోవడము ఇట్లా నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఇవాళ మా కుటుంబం నడిపే సంస్థల ద్వారా 1,00,000 మంది విద్యార్థులు ఇవాళ ప్రజెంట్గా మా విద్యా సంస్థలలో చదువుకుంటున్నారండి. దేశ ప్రగతి కోసం బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ అభ్యర్థి జనార్దన్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జనార్దన్ రెడ్డి. అవినీతి రహిత, స్కామ్లు లేని పరిపాలన కోరుకునేవారు బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి మోడీ లాంటి నాయకత్వం అవసరమని, మరోసారి మోడీని ప్రధాని చేయాలని కోరారు. రాష్ట్రం ఎన్నికలు కాదు, దేశం ఎన్నికలు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై నరేంద్ర మోడీ గారిని ఓడించి ఆ సీటు కొరకు పోరాడుతూ ఉన్నారు తప్ప జనం గురించి కాదు. ఈరోజు జనం గురించి యావత్ భారతదేశాన్ని అఖండ భారతదేశంగా ఉంచాలి, ఈ దేశ సుస్థిరంగా పాలించాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. మరోవైపు మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి తరపున మెట్రో ట్రైన్లో వెరైటీగా ప్రచారం చేశారు. ఫేస్ కి రేవంత్ రెడ్డి మాస్కులు వేసుకుని ఫ్లాష్ మాబ్ చేస్తూ ఆకట్టుకున్నారు. సికింద్రాబాద్ లో సాయి కిరణ్ యాదవ్ గెలుపు ఖాయమందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. సాయి కిరణ్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేసిన దానం ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. కేసీఆర్ ప్రధాని కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావాలంటే 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉందంటున్న దానం నాగేందర్ తో శివారెడ్డి ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్ తరఫున హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో దానం నాగేందర్ ఉన్నారు. సార్, ఎట్లా ఉన్నాయి మీ అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్ గెలుపు అవకాశాలు ఎట్లున్నాయి? గెలుపు నల్లేరు మీద నడకలాగానే, ఎందుకంటే ఆల్రెడీ గెలిచినట్టే. మెజారిటీ ఎంత అనేదే చూసుకోవాలి మేము. ప్రధానంగా ఇతర పార్టీ వాళ్ళు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అలా డిపాజిట్ దక్కుతాయా లేదా అది చూసుకోవాలి తప్ప సాయి కిరణ్ యాదవ్ ఏ రోజైతే నామినేషన్ వేశాడో అదే రోజు గెలిచిపోయాడు. ప్రజల ఉత్సవం మీరు చూస్తున్నారు. 26వ తేదీ నాడు నామినేషన్ వేస్తే ఈ రోజు వరకు ఇంత ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా పొద్దున సాయంత్రము ప్రతి ఇంటికి, ప్రతి డోరికి, ప్రతి చెల్లె, ప్రతి అక్క మీరు చూస్తూ ఉన్నారు. అలా పర్యటన వాళ్ళు ఒకటే కంకణం కట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సారు కారు 16 ఢిల్లీలో సర్కారు కావాలనేదే ఈరోజు మా లక్ష్యం. ఢిల్లీలో చక్రం దింపాలి. ఈరోజు ముఖ్యమంత్రి రేపు దేశ ప్రధానమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కేవలం తెలంగాణ ప్రజలే కాదు, చిన్న చిన్న రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని రీజనల్ పార్టీస్ అన్నీ కూడా కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఒక విజనరీ లీడర్గా, ఒక స్టేట్స్మెన్గా ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజలే మన్నన పొందినటువంటి ఏ ప్రభుత్వాలు లేవు. 4.5 సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో
నంబర్ 1 రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి భారతదేశం కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఇట్లా అభివృద్ధి చెందాలంటే మరి ఇలాంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితేనే బాగుంటుంది అనేది ఆకాంక్షిస్తాం. అంటే మెయిన్గా ఈ 16 సీట్లు గెలిస్తే దేశంలో చక్రం తిప్పొచ్చు అన్నది కేసీఆర్ చెప్తూ ఉన్నారు, టీఆర్ఎస్ నేతలు మీరందరూ చెప్తూ ఉన్నారు కదా, దాని మీద ప్రజలకు ఏం క్లారిటీ ఇస్తున్నారు? ప్రజలకు అదే చెప్తున్నారు. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ కేంద్రం నుంచి మాకు కావాల్సినటువంటి సహకారం అందడం లేదు. కాబట్టి కేంద్రంలో చక్రం దింపే కెపాసిటీ కేసీఆర్ గారికి ఆ యొక్క అవకాశం ఉంటే అవకాశం ఇస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది. మన రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న చిన్న రాష్ట్రాలన్నీ కూడా బాగుపడేటువంటి అవకాశం ఇంతకంటే సదవకాశం దొరకది. ఈ సదవకాశాన్ని ప్రజలు జార విడుచుకోవద్దనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అలాగే తెలంగాణ ప్రజలు ఉన్నారు. మేడం మీరేం చెప్తారు, గెలుపు అవకాశాలు ఎట్లున్నాయి? అరే గెలుపు అవకాశాలు ఇంకా మీరు చూస్తూనే ఉన్నారు మా పబ్లిక్ ఎట్లుందో. గెలుపు అవకాశాలు 100% మా నాగేందర్ గారు చెప్పినట్టు మేము ఉట్టి మెజారిటీ కోసం ఇప్పుడు చూస్తున్నాం, అంతేగాని గెలుపు అయితే ఖాయం అనుకోండి. మీరు మా అందరు ఉత్సాహాలు కూడా చూస్తున్నారు. ఆల్రెడీ నేను ఇక్కడ వస్తుంటేనే అందరూ అరే గెలిచిపోయారు, మీరు ఎందుకు అసలు ఇంటింటికి వెళ్తున్నారు అని అన్నారు. జనం ఏమంటున్నారు? జనం మీరు చూస్తున్నారు, వాళ్ళని అడగండి, జనంని అడగాలి. మీరు మమ్మల్ని అడగకూడదు, యాజ్ లీడర్స్ మమ్మల్ని అడగకూడదు, మీరు జనంని అడగాలి, ఓటర్ని అడగాలి ఎట్లుంది అనేసి. జనం అయితే మాకు ఇట్లా రథాలు ఇదే పడుతున్నారు, ఆరతులే ఇస్తా ఉన్నారు ఎక్కడ పోతే అక్కడ. దట్ 100% మాది విజయం ఖాయం. బట్ వీఆర్ లుకింగ్ ఫర్ మెజారిటీ. ఇది టీఆర్ఎస్ నేతలు దానం నాగేందర్ మిగతా నేతలంతా చెప్తున్నారు. మెజార్టీ కోసమే ప్రచారం చేస్తామని చెప్తున్నారు. ఖైరదాబాద్ నియోజకవర్గం నుంచి 1,00,000 మెజార్టీ సాయి కిరణ్ యాదవ్ కు ఇవ్వబోతున్నామని దానం నాగేందర్. సిటీలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన పర్సెంటేజ్ కంటే ఎక్కువగా పోలింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈసారి ఎన్నికల అధికారులకు పోలింగ్ శాతం పెంచడం సవాల్గా మారింది. వరుస సెలవులు, 2 రాష్ట్రాల ఎన్నికలతో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన పోలింగ్ కంటే అదనంగా నమోదయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల టైంలో పోలింగ్ శాతం పెంచడానికి విస్తృతంగా ప్రచారం చేసినా 48% నమోదైంది. ఈసారి మరింత ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారులు. పబ్లిక్ ప్రదేశాలు, పార్కుల్లో, కాలనీల్లో ప్రత్యేక వాహనాల ద్వారా ఓటర్లలో అవగాహన కల్పిస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు ఓట్లేసేలా కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. యువత పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఆందోళన చెందకుండా వర్చువల్ ఎఫెక్ట్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. आपकी वोट बहुत ही कीमती है. वोट देना सिर्फ आपका हक नहीं, आपका कर्तव्य है. देश में बढ़ाई चाहिए, देश की भलाई चाहिए तो अच्छा सरकार चुनना होगा. नागार्जुन जी और मैं पोलिंग बूथ पे सुबह 7 बजे पहुंच जाते, क्योंकि तब भीड़ कम रहेगी, गर्मी भी नहीं रहेगी और हम जल्दी अपना वोट देके हम काम पे चले जाते. హైదరాబాద్ జిల్లాలో ఇప్పుడు మనం ఎన్నికలన్నీ కూడాను సజావుగా సాగడానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నాము. అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి కూడాను అబ్జర్వర్స్, ఎలక్షన్ అబ్జర్వర్స్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, పోలీస్ అబ్జర్వర్స్ వచ్చినారు. వారందరూ కూడాను ఎలక్షన్ సజావుగా నిర్వహించడానికి, ప్రజలకు శాంతియుతంగా ఎన్నికలు జరిగేదానికి కావాల్సిన చర్యలను తీసుకుంటున్నాము. పోలింగ్ స్టేషన్లో కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు కూడా ఒక షామియానా వేయడం ఎండాకాలం ఉంటుంది కాబట్టి ముందు ఓటర్ లిస్టులో మీ పేరు ఉండాలి. దాంతోపాటు 11 ఎన్నికల సంఘం ఏదైతే సూచించిందో ఆ కార్డులో ఒక కార్డుతో పాటు ఉండాలి. కంపల్సరీ 11 కార్డులో ఒకటి తీసుకొచ్చినప్పుడు మాత్రమే మీరు ఓటు వినియోగించుకుంటున్నది కాబట్టి అందరూ చక్కగా వచ్చి ఓటును వినియోగించుకోవాలని కోరుతున్నాను. జిల్లా ఎన్నికల అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పోలింగ్ శాతంపై అనుమానాలే ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు ఉండడంతో హైదరాబాద్లో ఉన్న రాయలసీమ, ఆంధ్ర ప్రజలు ఏపీకి వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో జిల్లాలో పోలింగ్ శాతం పడిపోయే ఛాన్స్ ఉంది. మరోవైపు వరుస సెలవులు అధికారులకు తలనొప్పిగా మారాయి. జగ్జీవన్ రామ్ జయంతితో పాటు ఉగాది, ఆదివారం కావడంతో 3 రోజులు సెలవులు వచ్చాయి. మరోవైపు ఏప్రిల్ 11న ఎన్నికల రోజు తర్వాత 12వ తేదీ ఒక్కరోజు సెలవు తీసుకుంటే 13 రెండో శనివారం, మరుసటి రోజు ఆదివారం, అలా మరో 4 రోజులు సెలవులు వస్తున్నాయి. దాంతో చాలా మంది ఇతర పనులు ప్లాన్ చేసుకుని సిటీ బయటికి వెళ్లే అవకాశం ఉంది. పిల్లలకు కూడా పరీక్షలు పూర్తవడంతో సమ్మర్ టూర్ కు ప్లాన్ చేసుకుంటున్నారు. దాంతో గత ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ అయినా వస్తుందా లేదా అనే ఆలోచనలో పడ్డారు జిల్లా ఎన్నికల అధికారులు.
జిల్లాలో పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా లాస్ట్ టైం పోలైన శాతం వచ్చినా బెటరేనని భావిస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారులు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నేతలంతా ఇంటింటికి తిరుగుతూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం జోరుగా నడుస్తోంది. అభ్యర్థులంతా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా సామాన్యుల గలం వినిపించేందుకు చక్కని వేదికైంది. ఎలాంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో చేరవేసే సాధనంగా మారింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నికల డేట్ వచ్చినప్పటి నుంచి పార్టీలన్నీ సోషల్ మీడియాపై పడ్డాయి. ఒక్కో పార్టీ ఒక్కో గ్రూప్ క్రియేట్ చేసుకోవడంతో ఫేస్బుక్ లో ఫ్యాన్స్ పేజెస్ పెరిగిపోయాయి. అలాగే అభ్యర్థులు కూడా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని సోషల్ మీడియా అడ్డాగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచార మాధ్యమాల్లో సోషల్ మీడియా అన్నిటికన్నా ముందు ఉంది. ఎక్కడ ఏం జరిగినా ముందు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో తెలిసిపోతుంది. అందుకే ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ పార్టీ అభ్యర్థులు సోషల్ మీడియాను కూడా క్యాంపెయినింగ్ కు వాడుకుంటున్నారు. సామాన్యులు కూడా పొలిటికల్ పార్టీలపైన, తమ ప్రాంత సమస్యలపైన వీడియోల రూపంలో యూట్యూబ్, ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నారు. రోడ్ షో, పబ్లిక్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఫేస్బుక్ లైవ్ ద్వారా పబ్లిసిటీ చేసుకుంటున్నారు అభ్యర్థులు. ఈవెన్ దో నువ్వు గ్రేట్ ప్రమోషన్ ఇచ్చిన, ప్రెజెంటేషన్ ఇచ్చిన, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చాలా ఆలోచించి ఓట్ చేస్తారని నా ఫీలింగ్. But social media will definitely help a voter to understand what it is exactly. I think these days people are not much into news until and unless they sit at home. Evariki anta time particular time lo kuchuni TV mundu kuchuni chuse anta scene aithe ledani na feeling. గతంలో ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో నేతలు ప్రచారం చేసేవారు. వాటికి ఇప్పుడు వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ తోడయ్యాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సోషల్ మీడియాకు కేవలం ప్రచారానికే వాడుకోకుండా తమ విధానాలను హైలైట్ చేసుకునేందుకు, ప్రత్యర్థి వర్గాన్ని దెబ్బ కొట్టేందుకు విస్తృతంగా వాడేసుకుంటున్నారు. పబ్లిక్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, 100% ఉంటుంది. ఇక ఇంతకుముందు అంటే ఇంటర్నెట్ అంటే ఊర్లలో కూడా తెలియకపోతుండే, కాబట్టి ఇప్పుడు తెలుసు ఊర్లలో కూడా. ఫేస్బుక్ వల్ల కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇక ఈ రోడ్డు మీద వ్యాన్లు వీళ్ళు అంటారా, అవేం పెద్ద ఫరక్ పడదు. పబ్లిక్ కూడా ఇంకోటి ఎంత ఇంపాక్ట్ అంటే పబ్లిక్ కూడా తెలుగు మందులు అయిపోయారు, కొంచెం ఆలోచించి ఓటేస్తారు. కాబట్టి ఇంపాక్ట్ అయితే ఉంటుంది, ఇక్కడ సిటీలో కాకపోయినా బయట అయితే ఉంటుందని నా ఫీలింగ్. డెఫినెట్గా లైక్ ఇప్పుడు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇవన్నీ కాకుండా నువ్వేం చేస్తావు, నువ్వు అంటే నేను మంచోడిని ప్రూవ్ చేసుకోవడానికి అవతల చెడ్డోడు అని చెప్పదు. ఇప్పుడు బేసిక్గా పార్టీల పరిస్థితి ఎట్లా ఉంది, నేను మంచోడిని అని చెప్పలేరు. సో అవతల చెడ్డోడు అంటే నేను మంచోడిని, సో అందరూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం లాంటివి చేస్తారు. సో బేసిక్గా ఆలోచించినోడు ఏం చేస్తాడు, వారికి నచ్చిన పార్టీకి ఓటు వేసుకుంటాడు డెఫినెట్గా. అంతే, అంతమించి పెద్ద చెప్పేది ఏం లేదు. మరోవైపు సోషల్ మీడియాపై గట్టి నిఘా పెడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు సోషల్ మీడియాలో చేసే ప్రచారం, యాడ్స్ ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. పొలిటికల్ పార్టీలు నేతలపైన నెగిటివ్ ప్రచారం, ట్రోల్స్ చేస్తుండటంతో ప్రభుత్వం పెట్టిన ఆంక్షలకు అనుగుణంగా సోషల్ మీడియా సంస్థలకి కూడా నిబంధనలు పెట్టింది. పొలిటికల్ లీడర్స్ కాకుండా ఆయా పార్టీ కార్యకర్తలు, సామాన్యులు పాలిటిక్స్ గురించి సోషల్ మీడియాలో పోస్టు చేసుకోవచ్చు. అయితే ఇంత జరుగుతున్నా గానీ పార్టీ సపోర్టర్స్ చేసే ట్రోల్స్ ఆగటం లేదు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మంచి చెడును తెలుసుకునే అవకాశం ఏర్పడింది. రాజ్భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ దంపతులు వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారిని సన్మానించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ఉగాది పండుగ అనేది ఒక సందేశ పండుగ. బాకీ పండుగ అట్లా కూడా ఇంకో సందేశ పండుగ. ఋతువుల్లో రారాజు వసంతం, ప్రకృతిని పులకరింప చేసేదే చైత్రం. సకుల అనుభూతుల మిశ్రమం, షడ్రుచుల కలబోత జీవితం.
అదే ఉగాది మనకిచ్చే సందేశం. మీ అందరికీ శ్రీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ షడ్రుచులు అంటే అనేది మన జీవితమే షడ్రుచులు. ఇప్పుడే మనం చూసాం, అక్కడ వర్షాలు పడింది, మనం ఇక్కడ వచ్చాం, మళ్ళీ అక్కడనే పోతాం. అంటే ఏది జరిగితే కూడా సంతోషం అనేది ఖాయం, అది శాశ్వతం అనేది సంతోషం ఒకటే శాశ్వతం. అప్పుడప్పుడు ఒక్కొక్కరు ఏదో జరుగుతుంది, కానీ దాని గురించి సంతోషం తక్కదు. చీకట వస్తుంది, తర్వాత మన కాంతి వస్తుంది. అట్లానే ఈరోజు మీరందరూ వచ్చారు, ఈ రాజ్భవన్కే ఒక సంతోషం వచ్చింది, మాకు వచ్చింది ఒక సంతోషం. మీరందరూ వచ్చి కలుసుకునేది మాకు రాజ్భవన్ చాలా సంతోషం వచ్చింది. ఈరోజు వికారి నామ సంవత్సరంలో మన అందరికీ సంతోషం, సమృద్ధి, సుఖం, శాంతి, ఆరోగ్యం అన్ని ఇవ్వాలని ఆ పరమాత్ముడిని నేను ప్రార్థిస్తున్నాను. హైదరాబాద్ లో ఎంత పెట్టుబడి పెడితే అంతకు డబుల్ వస్తుందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్ లో కేటీఆర్ పాల్గొన్నారు. పొలిటికల్ కరప్షన్ కు చాలా వరకు అడ్డుకట్ట వేశామన్నారు. బిల్డర్స్ ఎవ్వరికీ లంచాలిచ్చి అక్రమాలకు పాల్పడొద్దని సూచించారు. రెండో దశ మెట్రోను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. మరో 20 ఏళ్లకైనా ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో పరుగులు పెట్టాలని ఆకాంక్షించారు కేటీఆర్. హైదరాబాద్ లో ఒక బిల్డర్ గా ఎదగాలి అని కోరిక ఉన్న వాళ్ళు దయచేసి రిస్ట్రెయిన్ మెయింటైన్ చేయండి, సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎవరో టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి బెదిరించాలి ఎందుకు? మీకు అవసరం ఎందుకు పడాలి అసలు? మనకి ఏ రకంగానైతే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మొత్తం రెవెన్యూ రికార్డ్ అన్నింటినీ కూడా క్లెన్స్ చేసే పని చేశాము. ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ పేరిట భూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే చేశామో అదే స్థాయిలో, అదే పటుత్వంతో, అదే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టణ ప్రాంతాల్లో ఉండే ల్యాండ్ రికార్డ్స్ విషయంలో కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. దాన్ని సమూలంగా సంస్కరించాలి, ల్యాండ్ రికార్డ్ టైటిల్స్ని వన్స్ ఫర్ ఆల్ సాల్వ్ చేయాలి అనే ఒక గట్టి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ల్యాండ్ రికార్డ్ సంబంధించి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మీకు కంక్లూజివ్ టైటిల్ ఇవ్వరు. కంక్లూజివ్ టైటిల్ అంటే ఏంటి? కంక్లూజివ్ టైటిల్ అంటే ఏంటి అంటే, నేను కొనుక్కున్న తర్వాత, నాకు రిజిస్టర్ అయిన తర్వాత గవర్నమెంట్ సబ్ రిజిస్ట్రారు, ఎంఆర్ఓ ఇద్దరు కూడా ఒకరు మ్యూటేషన్ చేసి ఒక రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిఫెండింగ్ ద టైటిల్ విల్ బీ విత్ ద గవర్నమెంట్. రేపు రాష్ట్రం అంతటా అదే కాబోతా ఉంది. కంక్లూజివ్ టైటిల్ వస్తే ఏమవుతుంది? రాష్ట్రంలో ఎక్కడ లిటిగేషన్ వచ్చినా, ఎక్కడ ఎవరైనా ముందుకు వచ్చినా కంక్లూజివ్ టైటిల్ ఇచ్చేది గవర్నమెంట్. ఈ దేశంలో ఇది ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయని సాహసం ఇది. నిజంగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బషీర్బాగ్లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వివేక్ వెంకటస్వామి. దళితుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రామ్ అని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు వివేక్. దళిత సంఘాల ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జగ్జీవన్ రామ్ గారు దళితులకు సేవ చేశారు. అందరూ కూడా గుర్తించుకొని వారు సేవలు ఏదైతే మన దేశానికే కాకుండా దళితులకు చాలా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి మన బాబు జగ్జీవన్ రామ్ గారు. వారు కేంద్రంలో ఏ మినిస్ట్రీ పదవి తీసుకున్నప్పటికీ కూడా ఆ పదవి చాలా మంచిగా నడిపించి దళితులకు ఒక గౌరవం ఇప్పించిన మన బాబు జగ్జీవన్ రామ్ గారు. వారు ఆశయాలు ఏదైతే ఉన్నాయో అందరూ దళితులు పాటిస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. మ్యాన్ పవర్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, అవుట్ సోర్సింగ్ సంస్థలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర జీఎస్టీ కమిషనర్ ను కోరారు ఫెసిలిటీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు. కస్టమర్ల నుంచి రావాల్సిన పేమెంట్లు సరైన టైంకు రాకపోవడంతో జీఎస్టీ భారం ఇంకాస్త పెరుగుతుందన్నారు. 18% స్లాబ్ జీఎస్టీలో ఉన్న అవుట్ సోర్సింగ్ సంస్థలకు జీఎస్టీ నుంచి వెసులుబాటు కల్పించాలని కోరారు. మేము ఏదైతే జీఎస్టీ తీసుకొని మేము కట్టలేని పరిస్థితుల్లో, అంటే కట్టగలం కానీ ఏమవుతుందంటే క్లయింట్లు 3 నెలలు 4 నెలలు ఆపడం వల్ల మేము అంత అమౌంట్ పే చేయలేకపోతున్నాం.
అమౌంట్ పే చేయలేకపోతున్నాం. దానికి సంబంధించి ఇప్పుడు బిల్లు 1st తారీఖు సబ్మిట్ చేస్తే అట్లీస్ట్ 10th కల్లా ఇచ్చేస్తే మేము జిఎస్టీ డేట్ అయితే ఉందో 15th కల్లా పే చేయడానికి ప్రయత్నిస్తాం. లేదంటే దానికి సంబంధించి ఏమవుతుందంటే 18th కల్లా పే చేయకపోతే మాకు ఫైన్లు వేయడం జరుగుతుంది జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి. మేము జిఎస్టీని స్వాగతిస్తున్నాం, మేము వ్యతిరేకించట్లేదు. కానీ కాకపోతే ఏదైతే ఉందో మాకు 2%, 3% మేము ఏదైతే సర్వీస్ ఛార్జెస్ మీద మేము రన్ చేస్తున్నాం ఏజెన్సీస్ని, ఆ 2% కూడా మేము జిఎస్టీ పెనాల్టీ కింద పే చేస్తున్నాం. దానికి మీద మాకు కూడా సహకరించాలని క్లయింట్ని కూడా మళ్ళీ జిఎస్టీ కమిషనర్ వారిని కూడా మేము అడగడం జరిగింది. వాళ్ళు మేము సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది. సిటీ పోలీసుల తనిఖీల్లో 3,34,84,500 రూపాయల నగదు పట్టుకున్నట్లుగా తెలిపారు సిపి అంజనీ కుమార్. నిన్న బంజారాహిల్స్ లో చేపట్టిన తనిఖీల్లో ₹1,00,00,000 క్యాష్ చంద్రకాంత్ అనే వ్యక్తి దగ్గర స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు సిపి. నిందితుడు ఇచ్చిన సమాచారంతో మరో 2 ప్రాంతాల్లో దాడులు చేశామని చెప్పారు. తనిఖీల్లో మొత్తం 3 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటి వరకు సిటీ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 9,45,00,000 నగదు పట్టుబడిందన్నారు సిపి. 2 నెలల్లో స్పెషల్ ఆపరేషన్లో 881 నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశామని తెలిపారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. 2,29 lakhs పైన క్యాష్ కి రికవర్ జరిగింది ఫ్రమ్ ది హౌస్ ఆఫ్ వన్ అనిల్ కుమార్ అండ్ ఆల్సో దివ్య శక్తి కాంప్లెక్స్. టోటల్ క్యాష్ రికవరీ yesterday was 3,30,84,500 rupees. We are verifying the entire flow of the cash, the trail of the cash, and what is the role of this cash in the election process. ఇప్పటివరకు టోటల్ సీజర్ హైదరాబాద్ సిటీ పోలీస్ లో 9,45 lakhs ఆల్రెడీ జరిగింది. లాస్ట్ 2 months లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం అండర్ స్పెషల్ ఆపరేషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ NBWs నాన్ బెయిలబుల్ వారెంట్ ఇప్పటివరకు 881 NBWs కి ఎగ్జిక్యూషన్ జరిగింది. ప్రతి నోట్లో ఆల్రెడీ దేర్ ఈస్ ఏ డినామినేషన్ సీరియల్ నెంబర్ ఉంది ప్రతి బండల్ కి. సో ఈ ప్రతి బండల్ ఏ బ్యాంక్ నుంచి ఏ డేట్ కి విత్డ్రావల్ జరిగింది, హూ ఇస్ ద పర్సన్ హూ హ్యాస్ విత్డ్రాన్, ఎవ్రీథింగ్ వీ విల్ కమ్ టు నో. ఎలక్షన్ లో హవాలా మనీ కూడా సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎలక్షన్ పర్పస్. సో ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ మనీ, ఫ్లో ఆఫ్ క్యాష్, ఎలక్షన్ టైమ్ వీ హ్యావ్ టు చెక్ అండ్ వీ హ్యావ్ టు సీ దట్ మనీ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్. సేంద్రియ ఆహారానికి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతోంది. కెమికల్ ఫుడ్ కు గుడ్ బై చెప్తున్నారు జనం. నగరవాసుల్లో ఆర్గానిక్ ఫుడ్ పై అవగాహన పెరుగుతుండటంతో సిటీలో ప్రత్యేకంగా టిఫిన్ సెంటర్స్ పెరిగాయి. దాంతో మిల్లెట్స్ తో తయారు చేసే టిఫిన్స్ కోసం నగరవాసులు క్యూ కడుతున్నారు. సిటీలో జనానికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది. ఇప్పుడు తింటున్న ఆహారమంతా కెమికల్స్ మయం కావడంతో వాటిని దూరం పెట్టి సేంద్రియ ఆహారంపై నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. సిటీలో ప్రస్తుతం ఆర్గానిక్ టిఫిన్స్ కి డిమాండ్ బాగా పెరిగిందంటున్నారు వ్యాపారులు. రాగులు, పప్పులు, చిరుధాన్యాలతో వివిధ రకాల టిఫిన్స్ చేస్తున్నామని చెబుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నా అప్పటికన్నా ఇప్పుడు చాలా వెరైటీలు అందుబాటులోకి తెచ్చామంటున్నారు. రేట్లు కూడా 40 నుంచి 50 రూపాయల వరకు ఉన్నాయి. ఉదయం సాయంత్రం బిజినెస్ చేస్తున్నామని ఎక్కువగా ఉద్యోగులు వస్తుంటారని చెప్పారు. మిల్లెట్ దోశ అని దాంట్లో రాగులు, జొన్నలు, కొర్రలు 6 రకాల ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ హెల్త్కి ఫైబర్గా బాగుంటుంది. సమ్మర్లో మామూలుగా కూడా ఉంటుంది. సమ్మర్లో కొద్దిగా ఏంటంటే రిలాక్స్ అవుతాకి కొద్దిగా శక్తి వస్తుంది. కొద్దిగా రాగి ఇడ్లీను మిల్లెట్ దోశ అవి బాగుంటాయి. పెద్దగా ఆ ఫుడ్కి అలవాటైన వాళ్ళే వస్తారు, రెగ్యులర్ కస్టమర్లే. ఇంకా ఇప్పుడు కొద్దిగా వచ్చే కొత్త యువతరం వాళ్ళు కూడా వస్తూ ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ అవి లేకుండా ఉంటే హెల్తీగా బాగుంటుంది. ఆర్గానిక్ టిఫిన్స్ తినేందుకు జనం ఇష్టపడుతున్నారు. రాగి ఇడ్లీ, వడ, మిల్లెట్స్ దోశ, ఊతప్ప ఎక్కువగా తింటున్నారు. నార్మల్ టిఫిన్స్ తో పోలిస్తే ఆర్గానిక్ ఫుడ్స్ టేస్ట్ చాలా బాగుందంటున్నారు జనం. కెమికల్స్ ఫుడ్ తింటే రోగాలు వస్తాయని హాస్పిటల్స్ చుట్టూ తిరగడం కంటే హెల్దీ ఫుడ్స్ తినడం బెటర్ అంటున్నారు. ప్రతిరోజు ఇక్కడ ఎమరాల్డ్స్లో వచ్చేసి నేను దేశీ ఆవు పాలను తీసుకెళ్తున్నాను. మా చిన్న బాబుకి హెల్దీ పరంగా బాగుంటుంది. అలాగే ఈ రాగి సంకటి, మిల్లెట్స్ ఎలాంటివి అయితే ఉన్నాయో అవి ఎప్పటి నుంచో పూర్వకాలంలో వాడుతున్న వాళ్ళు. సో మా సెల్ఫ్ పర్పస్లో కూడా మేము ఒక 5 months నుంచి మిల్లెట్స్ తింటున్నాము. మారుతున్న కాలంతో పాటు ప్రతి ఒక్కరూ తినే తిండిపై శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సేంద్రియ ఆహారమే మంచిదంటున్నారు డాక్టర్లు. సిటీలో రోజురోజుకి ఎండ వేడి పెరుగుతుండటంతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. తప్పనిసరిగా పని మీద బయటకొస్తే మాత్రం సోడా, ఐస్ వేసిన జ్యూస్లు తాగుతున్నారు. అయితే ఇవి శరీరాన్ని చల్లబరచడం కాదు, కొత్త రోగాలకు కారణమవుతున్నాయంటున్నారు డాక్టర్లు.
సిటీలో పెరుగుతున్న ఎండలతో జనం బయటకు రావడానికే భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సొస్తే మాత్రం ఎండకి తట్టుకోలేక జ్యూస్లు, సోడాలు తాగుతూ వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పెడుతున్నారు. కానీ ఆ జాగ్రత్తలే వారి పాలిట శాపంగా మారుతున్నాయంటున్నారు డాక్టర్లు. జ్యూసుల్లో నాణ్యత లేని ఐస్ వాడటంతో రోగాలొస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. మామూలు జ్యూస్తో ఇబ్బందులు ఉండవని, ఐస్ ఉన్న వాటిని ఎక్కువగా తాగటంతో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. సరైన జాగ్రత్తలు పాటించకుండా ఐస్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండటంతో వాటిపై బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని, దీంతో గొంతు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయంటున్నారు డాక్టర్లు. సో ఎక్కడ పడితే అక్కడ ఐస్ తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ విషయం కాదు. ఎందుకంటే వీటి ద్వారా కూడా మనకు కొన్ని స్టడీస్ కూడా ఉన్నాయి. ఐస్ ద్వారా కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ, స్టమక్ ప్రాబ్లమ్స్కి అప్సెట్ అయ్యే అవకాశాలు కానీ, మోషన్స్ కానీ ఇటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అది బహుశా మీరు ప్రాపర్గా ఒక మంచి ప్లేస్లోనో లేకపోతే ఎక్కడైతే అది రెగ్యులర్గా యూజ్ చేస్తారో, ప్రాపర్గా తయారు చేస్తారో అది గమనించి దాని ప్రకారంగా వెళ్ళడం మంచిది. సో యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ నాకు తెలిసినంత వరకు ఐస్ క్యూబ్స్ అనేవి జ్యూసెస్లో అవన్నీ వేసుకోవడం మంచిది కాదేమో నేను అనుకుంటాను. ముఖ్యంగా ఐస్తో మెయిన్గా ఏంటంటే అది కంటామినేట్ అయినప్పుడు, అది ఇన్ఫెక్షన్ అందులో ఉన్నప్పుడు, ప్రాపర్గా ఐస్ తయారు కానప్పుడు ఖచ్చితంగా గొంతులో ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఈ జలుబు లాంటివి, ఇయర్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ముక్కు ఇన్ఫెక్షన్స్, టాన్సిలైటిస్, సైనసైటిస్లు, ఇవన్నీ అలర్జీస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఐస్ క్యూబ్స్ తినడం అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. ఒక ఐస్ బార్ తయారీకి 3 రోజులు పడుతుందంటున్నారు వ్యాపారులు. సమ్మర్లో గిరాకీ బాగుంటుందని, మామూలు రోజుల్లో అంతగా ఉండదంటున్నారు. చెరుకు రసం తాగేవారైతే ఐస్ ఉంటేనే ఎక్కువగా తాగుతారని చెబుతున్నారు వ్యాపారులు. కోటికెళ్ళి వస్తుంది, ఫోన్ చేస్తే వేసిపోతాం. డైలీకి 1000 రూపాయలు 2000 అమ్మడు. ఐస్ అయినా 20 రూపాయలే, బీటో ఐస్ వేసినా 20 రూపాయలు. చెరుసగం అట్లనే తాగుతారు, కొంతమంది ఐస్ లేకుండా తాగుతారు. కడతవాదకి వెళ్ళి తెస్తాయి, ఇంట్లో చేస్తుంది, మంచినీళ్ళతోనే చేస్తుంది. అవును, ఉప్పు నీళ్ళది అయితే కరిగిపోతుంది, మంచినీళ్ళది అయితే కాన్సు లేకుంటుంది. ఖరాబ్ నీళ్ళు అయితే అందులో చెత్త కూడా వస్తుంది, అన్ని అట్లే దానికే ఉండి ఐస్ అంతా అట్లనే నల్లగా. వేసవిలో రోగాలకు దూరంగా ఉండాలంటే ఇంట్లో నుంచి నీళ్ల బాటిల్ తీసుకుపోవాలని సలహా ఇస్తున్నారు డాక్టర్లు. లేదంటే కొబ్బరి నీళ్లు, తాజా పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. సోమాజిగూడ కత్రియా హోటల్లో ఫుడ్ ఫెస్ట్ ప్రారంభమైంది. ఉగాది భోజనం పేరుతో ఏర్పాటైన ఫెస్ట్ లో డిఫరెంట్ వెజ్, నాన్ వెజ్ డిష్లు నోరూరిస్తున్నాయి. ఉగాది స్పెషల్ పచ్చడి, బొబ్బట్లు స్పెషల్ డిషెస్ గా అందుబాటులో ఉంచారు. ఈ ఫెస్ట్ ఈ నెల 14 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు. Ugadi Food Festival, Katria Hotel lo Kuchipudi Restaurant from 5th to 14th April, 10 days. Continuous గా జరుగుతుంది. ఇట్ కంప్లీట్లీ అబౌట్ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక కుజిన్. దానికి తగ్గట్టుగా అక్కడ వాళ్ళ ప్రాంతీయ వంటకాలతో, రుచులతో మేము ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాము. కంప్లీట్గా మీరు స్ప్రెడ్ చూస్తూ ఉన్నారు. ములక్కాడ రసం, కోడికూర ప్లస్ కొత్తిమీర వంకాయ, నెల్లూరు చేపల పులుసు, మాంసం పులావ్, కంప్లీట్ వెరైటీ ఆఫ్ డిషెస్తో మేము కంప్లీట్ ఫుడ్ ఫెస్టివల్ జరుపుతున్నాము ఉగాదికి సందర్భంగా. వెజ్ స్పెషల్స్ వచ్చేసి మనకి కొత్తిమీర వంకాయ, బీరకాయ, వెక్కూర అండ్ వడకూర, ములక్కాడ సాంబార్, పప్పు, ఇంకా మనకి స్వీట్స్ వచ్చేసి మనకి పూతరేకులు, లడ్డు, మనకి హైదరాబాద్ తెలుగు ఇవన్నీ మేము చేస్తున్నాము. ఇవి ఇప్పుడు హమర్ హైదరాబాద్ అప్డేట్స్. 10 to V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.